దేవతల రాజు ఇంద్రునికి రామభక్త హనుమంతునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? ఇంద్రుడు హనుమంతుడికి వరం కోరుకోమంటే హనుమంతుడు ఏ వరం కోరుకున్నాడు? ఆ కథ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం కథలోకి వెళ్తే, హనుమంతుడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంజనీపుత్రుడుగా, హనుమంతుడుగా, వాయుపుత్రుడుగా ఇలా రకరకాల పేర్లతో పూజలు అందుకుంటున్నాడు హనుమంతుడు. తన బలం, ధైర్యం మరియు శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తితో హిందూ మతంలో అత్యంత ఆరాధించబడే ప్రముఖ దేవుళ్ళలో ఒకరిగా హనుమంతుడు గుర్తింపు పొందాడు. భక్తికి, నిస్వార్థతకు, వినయానికి చిహ్నంగా ఆయనను పరిగణిస్తుంటారు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి హనుమంతుడు ఎదుర్కొన్న సంఘటన గురించి, దాని నుంచి మనం నేర్చుకోగల పాఠాల గురించి తెలుసుకుందాం. ఒకసారి హనుమంతుడు అడవిలో సంచరిస్తుండగా ఆకాశంలో తేజోమయంగా ప్రకాశిస్తున్న సూర్యుడు కనిపిస్తాడు. అయితే సూర్యుడిని చూసి పండిన ఫలమని పొరబడిన ఆయన దానిని చేతితో పట్టుకోవాలని అనుకుంటాడు. సూర్యుడిని పండుగ భావించిన హనుమంతుడు దానిని పొందే ప్రయత్నంలో ఆకాశం వైపు వెళ్తాడు. ఇంద్రుడు తన రథంపై ప్రత్యక్షమై వజ్రాయుధంతో హనుమంతుణ్ణి గాయపరిచి నేల మీదకు పడేస్తాడు. తీవ్ర గాయాల పాలై నొప్పి కలిగిన హనుమంతుడు లెక్క చేయలేదు. వెంటనే లేచి నిలబడి ధిక్కరిస్తూ ఇంద్రుడిపై చూస్తాడు. అంతేకాకుండా అసలు ఇంద్రుడు వంటి మహనీయుడు తనకి హాని చేయడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా ఇంద్రుడికి తగిన గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంటాడు హనుమంతుడు. తనతో యుద్ధం చేయమని సవాలు చేస్తాడు. శ్రీరాముడికి నమస్కరించుకొని హనుమంతుడు యుద్ధంలోకి దూకాడు. హనుమంతుడు ఇంద్రుడి మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. హనుమంతుడు తన బలాన్ని, తేజస్సుని ఉపయోగించి ఇంద్రుడిపై పైచేయి సాధించి చివరికి విజేతగా నిలిచాడు. హనుమంతుని బలాన్ని, భక్తిని మెచ్చిన ఇంద్రుడు ఆయన్ని ప్రశంసించడమే కాకుండా ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు. ఇంద్రుడిపై విజయం సాధించినప్పటికీ హనుమంతుడు ఎంతో వినయంగా తాను ఎల్లప్పుడూ శ్రీరామునికి అంకితమై సేవకుడిగా ఉండాలనే వరాన్ని మాత్రమే కోరుకుంటాడు. హనుమంతుని వినయానికి ముగ్ధుడైన ఇంద్రుడు ఆయనకు ఆ వరం ప్రసాదిస్తాడు. హిందూ పురాణాల్లో ఇంద్రుడు అహం లేదా స్వయం ప్రాముఖ్యత యొక్క భావాన్ని సూచిస్తాడు. ఇంద్రుడిని ఓడించడం ద్వారా హనుమంతుడు మనం అహంకారాన్ని అధిగమించి వినయంగా ఉండవలసిన ప్రాముఖ్యతను బోధించాడు. అలాగే ఈ కథ హనుమంతుని బలం మరియు శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి, విశ్వాసం కూడా ప్రధానంగా తెలియజేస్తుంది. హనుమంతుడు ఎంత బలవంతుడైనప్పటికీ ఆయన శ్రీరామునికి భక్తునిగానే అంకిత భావంతో ఉంటాడు. తన సొంత కోరికల కంటే కూడా తన నమ్ముకున్న తన రాముడికి ఎప్పటికీ తాను సేవకుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన ధర్మం మరియు విలువలకు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. వినయం యొక్క ప్రాముఖ్యతను మరియు అది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా సహాయపడుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రముఖ తత్వవేత్త స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం నిజమైన ఆనందం. పురుషులైనా స్త్రీలైనా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఉండే వ్యక్తులు అత్యంత విజయవంతులవుతారు. ఈ కథ హిందూ మతంలో భక్తికి ఉన్న ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. హనుమంతుడికి శ్రీరాముడిపై ఉన్న అపారమైన భక్తి ఇంద్రుడిని అధిగమించి విజయం సాధించే శక్తిని ఇచ్చింది. భగవద్గీతలో చెప్పినట్టుగా విశ్వాసం మరియు భక్తి ఉన్న వ్యక్తి పరమాత్మను పొందుతాడు. చివరగా హనుమంతుడు మరియు ఇంద్రుని కథలో భక్తి మరియు వినయం యొక్క శక్తిని తెలియజేస్తుంది. మనలో ఈ లక్షణాలు పెంపొందించుకోవడానికి మరియు దృఢ సంకల్పంతో మన లక్ష్యాలను సాధించుకోవడానికి ఇది మనకు స్ఫూర్తినిస్తుంది. హనుమంతుడు మనకి చూపించినట్లుగా బలం మరియు ధైర్యం ముఖ్యమైనవి. అయితే మన భక్తి, వినయం మరియు నిస్వార్థత మనల్ని నిజంగా గొప్పగా నిలబెడతాయి. విన్నారు కదా ఇంద్రుడు మరియు హనుమంతుడి కదా. ఇలాంటి మరెన్నో కథలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా కామెంట్స్లో చెప్పండి. మేము మీకోసం రీసెర్చ్ చేసి మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. హిందూయిజం ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మనకి తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.